మాచర్ల నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల్లో పండగ వాతావరణం నెలకొంది. వరుసగా 4 సార్లు గెలిచిన పీఆర్కే ఈరోజు మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. పెద్ద ఎత్తున ఎండ మండిపోతూ ఉన్న వేలాది మంది కార్యకర్తలు తరలివచ్చారు. సార్ ఎలా చూస్తారు? ఈరోజు పెద్ద వైఎస్ఆర్ పార్టీకి పండుగ వాతావరణం కోలాహలంగా నడుస్తూ ఉంది. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల రూపంలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద కుటుంబాలకు ఏదైతే సంక్షేమ కార్యక్రమం ఇచ్చామో దానికోసం ప్రజలందరూ కూడా ఎప్పుడు మే 13 వస్తుందా, ఎప్పుడు కూడా వాళ్ళ ఓటు హక్కును జగన్మోహన్ రెడ్డి మద్దతుగా వేయాలని కూడా ఊరువతలు ఊగుతూ ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎందుకంటే కొన్ని కోర్టులను అడ్డం పెట్టుకొని ఇది ఎలక్షన్ కోడ్ని అడ్డం పెట్టుకొని వాలంటీర్ల ద్వారా ఇబ్బంది పెట్టి వాలంటీర్లను ఆపి ప్రజలకు కూడా పెన్షన్ ఇవ్వకుండా ఏ రకంగా ఇలాంటి చాలా జిమ్మిక్కులు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఆయన 3 సార్లు ఈ రాష్ట్రం ముఖ్యమంత్రిగా చేసిన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆయన చెప్పుకోవడానికి ఈ రోజుకు ఒక్క సంక్షేమ కార్యక్రమం ఒక్కటంటే ఒక్కటి కూడా లేని పరిస్థితి. విధి లేక చెప్పుకోవడానికి ఏమి లేక ప్రజల మనసును డైవర్ట్ చేయడానికి ఇలాంటి జిమ్మిక్కులు చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతూ ఉన్నాను, ఏమి ఈ 5 సంవత్సరాలు కూడా 4 సంవత్సరాల 10 నెలల కాలంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి అవ్వాతాతకి, ప్రతి వికలాంగుడికి, ప్రతి వితంతువుకి ఇంటి దగ్గర పోయి పెన్షన్ కార్యక్రమం చేస్తూ ఉంటే నువ్వు ఎలక్షన్ కోడ్ని అడ్డం పెట్టుకొని కోర్టు ద్వారా నీ బినామీలతోటి నీతో కోర్టు ద్వారా తీసుకొచ్చి ఈ 2 నెలలు వాళ్ళకి ఇంటి దగ్గరికి పోయి పెన్షన్ ఇవ్వకుండా చేసినందువల్ల నీకు ఉపయోగమైంది చంద్రబాబు నాయుడు అడుగుతూ ఉన్నాడు. తెలుగుదేశం మీకు ఉపయోగమైంది. ఇలాంటి అన్నీ కూడా చీప్ ట్రిక్స్ ఉపయోగిస్తూ ఉన్నాడు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సంక్షేమ కార్యక్రమం ఇచ్చే విషయం కానీ ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఎవరు ఒక ధైర్యాన్ని ఇచ్చేసి ఎవరు ఉంటున్నారా, ఎవరు కావాలని జిమ్మిక్కులు చేసి తప్పించుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అనేది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా 100కి 100% రెండోసారి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాబోతా ఉన్నారు. మీ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో తరచూ చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడులు చేస్తున్నారు తెలుగుదేశం నాయకులు. అలానే మంగళగిరిలో నిన్న ఒక దాడి చేశారు. ఒక అతను కూడా వెంకటరెడ్డి చనిపోయాడు. ఇప్పుడు అక్కడే కాదు, ఎక్కడో చోట లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి ఎక్కడో చోట దాడులు చేసి గొడవలు చేసి తద్వారా ప్రజలను డిస్టర్బ్ చేసి తద్వారా లాభం పొందటానికే చీప్ ట్రిక్స్ తోటి చీప్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో ప్రతి చోట కూడా ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన అభివృద్ధి చెప్తూ ఉంటే ఈరోజు ఏమి చెప్పుకోవడానికి చేతగాక ఈరోజు వాళ్ళ మీటింగ్లో చెప్తా ఉన్నాడు, సంక్షేమం ఇచ్చాడు కానీ అభివృద్ధి ఎక్కడ చేయలేదని చెప్తా ఉన్నాడు. నేను చంద్రబాబు నాయుడు అవుతా ఉన్నాను, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి నువ్వు ఈ రాష్ట్రానికి నువ్వేం బీకేవని అడుగుతా ఉన్నాను. నువ్వేం అభివృద్ధి చేసినావు, నువ్వు చెప్పే ధైర్యం ఉందా, నువ్వు పలానా అభివృద్ధి చేసావు చెప్పే ధైర్యం ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాల రూపంలో 2,70,000 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమంలో పేదవారికి ఆదుకుంటేనే ఈరోజు అభివృద్ధి విషయంలో ఈరోజు 4 పోర్టులు డెవలప్ చేసి బ్రహ్మాండంగా పనులు నడుస్తూ ఉన్నది. అది డెవలప్ కాదని అడుగుతూ ఉన్నాను. ఈరోజు ఏదైతే ప్రతి గ్రామ పంచాయతీలో సచివాలయం బిల్డింగ్, పర్మనెంట్ బిల్డింగ్ కడతా ఉన్నాం, ఆర్బీకేలు కడతా ఉన్నాం, హెల్త్ క్లినిక్లు కడతా ఉన్నాం, అది అభివృద్ధి కాదని అడుగుతూ ఉన్నాను. ఈరోజు 12 మెడికల్ కాలేజీలు అన్ని ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే వెనుకబడ్డ ప్రాంతాల్లో 12 మెడికల్ కాలేజీలు ఒకేసారి కూడా శంకుస్థాపన చేసి పనులు నడుస్తూ ఉన్నాయి, అది డెవలప్ కాదని అడుగుతున్నాను. డెవలప్ అంటే ఏంది, నీ మనసులో ఏంది, నువ్వేమనుకుంటున్నావు చంద్రబాబు నాయుడు అనుకుంటావు, నువ్వు చేసిన డెవలప్ ఒకటి చెప్పమని చెప్తా ఉన్నాను. ఈరోజు దరిదాపుగా 2,57,000 మందికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తా ఉన్నాను. 1,30,000 పైచిలకు ఈరోజు సచివాలయంలో పనిచేసి ఎవరైతే ఉద్యోగస్తున్న వాళ్ళందరూ జగనన్న వచ్చిన తర్వాతనే ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన తర్వాతనే ఈరోజు గ్రామాల్లో గ్రామ సచివాలయాల్లో ఉద్యోగులుగా చేస్తూ ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగాలు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఈరోజు చాలా కష్టపడి గ్రామాల్లో చదువుకొని ఉద్యోగాలు లేక ప్రైవేట్ కంపెనీలలో ఇది ఉద్యోగం చేస్తే ఎప్పుడు తీసేస్తారని భయంతో ఉండే ఎవరైతే పేద కుటుంబాలను చదువుకున్న ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు
1,30,000 మందికి సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పించిన ఘనత మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. ఎన్ఆర్ఐలు కూడా రంగంలో దిగారు. ప్రతి నియోజకవర్గంలో డబ్బులు సంచులు వేసుకుని వస్తున్నారు. ఎలా ఎదుర్కోగలరు? అసలు 3 కాదు 4 పార్టీలు అయినాయి ఇప్పుడు. టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ. అంటే వీళ్ళు ముగ్గురు కూటమిగా అయ్యి కాంగ్రెస్ పార్టీని ఓ పక్క పెట్టి వైఎస్ఆర్ పార్టీ ఓటు బ్యాంక్కి, ఎస్సీ ఎస్టీ ఓటు బ్యాంక్ చీల్చి ఇలాంటి చీప్ ట్రిక్స్, చీప్ జిమ్మిక్కుల ద్వారా చంద్రబాబు నాయుడు ఏదో రకంగా దాన్ని లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ప్రజాబలంతో ప్రజల యొక్క మంచి చేసి, ప్రజల్ని మెప్పించి, ప్రజల దగ్గరికి వెళ్ళి ఒప్పించి, తద్వారా ఏదైనా సరే ఓట్ బ్యాంక్ సంపాదించుకోవాలి, బలాన్ని సంపాదించాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చేయలేదు, ఇప్పుడు కూడా చేసే పరిస్థితి లేదు. అది ప్రజలు తెలుసుకున్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 5 ఏళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి పథకాలే, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పూర్తిగా మమ్మల్ని గెలిపిస్తాయి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి చెప్తున్న 175కు 175 అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని కూడా పీఆర్కే చెప్తూ ఉన్నారు. కెమెరాన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, మాచర్ల.